సాటర్న్ యొక్క ఈ సీక్రెట్ మీకు తెలిస్తే మీ కెరియర్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక కేసు తీసుకుందాం. ఒక వ్యక్తి ఇంజనీరింగ్గా జాబ్ చేస్తున్నాడు. ఆ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత బిజినెస్కి వెళ్ళాడు. ఆ తర్వాత నుంచి యూట్యూబ్ అని, తర్వాత లేకపోతే మళ్ళీ సాఫ్ట్వేర్ అని, తర్వాత మెడికల్ అని, ఇలా చేంజ్ అవుతూ దేంట్లోనే ఎక్స్పీరియన్స్ లేక, దేంట్లో కూడా కన్సిస్టెన్సీ లేక అతను కెరీర్లో ఫెయిల్ అవుతాడు. అదే కనుక సింగిల్ కెరీర్ని కనుక చూస్ చేసుకుని దాని ఆ కెరీర్ మీదే హార్డ్ వర్క్ చేసి పర్సివరెన్స్గా చాలా సంవత్సరాలు ఆ వృత్తిని కంటిన్యూ చేస్తే మీకు సాటర్న్ ఖచ్చితంగా మీకు రివార్డ్ ఇస్తాడు. మీరు సెటిల్ అవుతారు. అదే కనుక మీరు ప్రతిసారి కూడా కెరీర్ డైరెక్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటే మీరు కెరీర్లో సక్సెస్ అవ్వలేరు. కెరీర్ అంటే కర్మ, కర్మ అంటే 10th హౌస్. ఆస్ట్రాలజీలో కర్మ గురించి సాటర్న్ ఏం చెప్తున్నాడంటే ఒకటే పాత్కి స్టిక్ అయ్యి ఉండండి, చేంజ్ అవ్వద్దు. శని ఎవరికైతే షార్ట్లో బాగోడో వాళ్ళు కెరియర్ షిఫ్ట్స్ అవుతూ కెరియర్లో చాలా ఫెయిల్యూర్గా నిలుస్తారు. సో డోంట్ చేంజ్ యువర్ కెరియర్.